వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకేరు వాగు వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రవహిస్తూ ఉంటుందని ఆయనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల మీదుగా మహబూబాబాద్ నుండి వెళ్లి గోదావరిలో కలుస్తుందని, వాగులో ఇసుక ఉండదని, కానీ వర్షాకాలంలో వాగు సమీపంలోని పొలాల్లో మేట వేసిన మట్టి, ఇసుకను ఫిల్టర్ చేసి అమ్ముకుంటూ ఆయనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని సుమారు 5,000 కుటుంబాలు జీవనోపాధిని సాగిస్తాయని, ఆ ఫిల్టర్ చేసిన ఇసుకతో ఇల్లులు కూడా కట్టారని, టైల్స్ కింద వేయడానికి, బాత్రూంలు కట్టేందుకు, ఇతర పనులకు ఆ ఇసుకను ఉపయోగిస్తారని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అధ్యక్ష, మీరు సుపరిచితులు, సీనియర్ ఎమ్మెల్యే సార్. మీరు వరంగల్లో మీకు తెలుసు ఆకేరు వాగని మన వర్ధన్నపేట నియోజకవర్గంలో పారుతుంది అధ్యక్ష. అది ఐలోని మండల్, వర్ధన్నపేట, పర్వతగిరి నుండి పోయి మహబాద్ మీదకి వెళ్ళిపోయి గోదావరిలో కలుస్తుంది అధ్యక్ష. అయితే అందులో ఇసుక ఉండదు అధ్యక్ష, ఇసుక ఉండదు. కానీ వర్షాకాలం వచ్చినప్పుడు పక్కకు పొలాలలో అక్కడిక్కడ మేట వేసిన ఇసుకను, ఆ మట్టిని ఫిల్టర్ చేసి దానిపైన ఒక సుమారుగా 5,000 కుటుంబాలు వర్ధన్నపేట, ఐనవోలు మండలం, పర్వతగిరి మండలంలో ఆధారపడి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆ ఇసుకను వాళ్ళు ఫిల్టర్ చేసి తెచ్చి అమ్ముకుంటుంటారు అధ్యక్ష. దాంతో ఇల్లు కూడా కట్టరు అధ్యక్ష. దానికి ఈ టైల్స్ కింద వేయడానికో లేక బాత్రూమ్ గోడలు చిన్న చిన్న పనులకు పనిచేస్తుంటారు అధ్యక్ష. వారికి దానిపైన ఒక ట్రాక్టర్ అమ్మితే ఆ ట్రాక్టర్ అతనికి 1,000 రూపాయలు ఎంత మిగులుతుంది అధ్యక్ష. దానిపైన కూలీలు చాలా మంది ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. ఎక్కువ దళితులు, ఎస్టీలు, బీసీలు దానిపైన ట్రాక్టర్లు తెచ్చుకొని, ఆ ట్రాక్టర్లు ఫైనాన్స్లో తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. వాటిపైన కేసులు పెట్టి మరి గవర్నమెంట్ మంచి ఇసుక పాలసీ తెచ్చింది అధ్యక్ష. ఏదైతే దొంగలు ఉన్నారో ఆ దొంగలను అరికట్టారు. కానీ ఇది ఇసుక పాలసీలో రాదు అధ్యక్ష. మీ ద్వారా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేక మన మినిస్టర్ వివేక్ సార్ కన్నా కానీ చెప్పి వాటికి రాయల్టీ కట్టే విధంగానన్నా ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీకి ఏమన్నా బడ్జెట్ అధ్యక్ష చిన్న మొత్తం ఎంతో వారికి కట్టి తీసుకునే పోయే విధంగా వాళ్ళ సొంత భూములకు వెళ్ళి తీసుకొని ఫిల్టర్ చేసుకొని అమ్ముతారు అధ్యక్ష తెచ్చి. దానిపైన చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు, ధర్నా చేస్తున్నారు. కాబట్టి దయచేసి తమ ద్వారా మంత్రివారిలకు చెప్తున్న అధ్యక్ష, లక్ష్మణన్న ఉన్నాడు అక్కడ, ఎక్కువ దళితులు ఎక్కువ ఆధారపడి ఉంటారు అధ్యక్ష. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానన్నా ఒక పాలసీ తీసుకొని వారికి పర్మిషన్ ఇస్తే వారందరూ కూడా దానిపైన జీవనోపాధి గడుపుతారని మీ ద్వారా తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.